ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మన జెవుసో గురించి. మన డబ్ల్యూడబ్ల్యూఈ జెవుసో వర్సెస్ గుంతర్ మ్యాచ్‌ని రెస్టల్‌మేనియా 41 కోసం అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసింది. అండ్ వీళ్ళ మధ్య పోస్టర్‌ని కూడా రిలీజ్ చేసిందన్నమాట. అండ్ రీసెంట్‌గా మన డబ్ల్యూడబ్ల్యూఈ జెవుసో వర్సెస్ గుంతర్ మ్యాచ్‌ది ఒక కొత్త పోస్టర్‌ని రిలీజ్ చేసింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ ఈ పోస్టర్‌కి మన జెవుసో రియాక్షన్ ఇచ్చిందన్నమాట. సో, మన జెవుసో ఏమంటున్నాడంటే, నేను మీ అందరిని మళ్ళొకసారి షాక్ చేస్తానని మన జెవుసో అంటున్నాడు. అండ్ ఆల్రెడీ మన జెవుసో రాయల్ రంబల్‌ని విన్ అవ్వడంతో చాలామంది ఫ్యాన్స్ షాక్ అయినారు. అండ్ ఎవ్వరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు జెవుసో రాయల్ రంబల్‌ని విన్ అవుతాడని. అండ్ చాలామంది ఫ్యాన్స్ షాక్ అయినారన్నమాట జెవుసో రాయల్ రంబల్ విన్ అవ్వడంతో. అండ్ మళ్ళొకసారి నేను మీ అందరిని షాక్ చేస్తానని మన జెవుసో అంటున్నాడన్నమాట. అండ్ ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ ఈ రెస్టల్‌మేనియా 41లో జెవుసో ఛాంపియన్ అవుతాడని అంటే ఇప్పుడు 99% ఫ్యాన్స్ నమ్ముతున్నారన్నమాట. సో, 99% ఫ్యాన్స్ మన జెవుసోకే సపోర్ట్ చేస్తున్నారు. అండ్ బెట్టింగ్ ఓడ్స్ కూడా మన జెవుసోకే సపోర్ట్ చేస్తున్నాయి. బట్ దీనికన్నా పెద్ద షాకింగ్ ఏముంటది? సో, ఇప్పుడు అందరూ ఎక్స్‌పెక్ట్ చేసిందే గదా! బట్ మన జెవుసో ఏమో అందరికి షాక్ ఇస్తా అంటున్నారు. సో, మరి ఫ్యాన్స్ అందరూ షాక్ అయ్యే మూవ్‌మెంట్ ఏదై ఉంటది? ఓన్లీ మన జెవుసో ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వడమేనా? లేదంటే సంథింగ్ ఏదైనా ఉంటదా? అండ్ మనకొక చిన్న రూమర్ అయితే ఉంది. అదేందంటే మన జెవుసో రాకుతో కలుస్తారని. సో, మేబీ అది జరిగినా జరగచ్చు. బట్ ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ మన జెవుసోకి సపోర్ట్ చేస్తున్నారు. అంటే మాక్సిమం ఇక్కడ స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్ అందరూ మన జెవుసోకి సపోర్ట్ చేస్తారు. బట్ ఇప్పుడు ఉన్నట్టుండి జెవుసో హీల్‌గా మారితే ఎలా ఉంటది? కరెక్ట్ ఉండకపోవచ్చు. మేబీ జెవుసో అంటే ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వడమే చాలామంది ఫ్యాన్స్‌కి సర్ప్రైజింగ్‌గా ఉండొచ్చని మన జెవుసో అంటున్నారు కావచ్చు. అండ్ ఇప్పుడు ఫ్యాన్స్‌లో అయితే 99% ఫ్యాన్స్ జెవుసోనే గెలుస్తాడు. అందులో డౌటే లేదని ఇలా అంటున్నారనమాట. సో, చూడాలి మరి ఈ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వడమే సర్ప్రైజా? లేదంటే ఇంకా ఏమైనా సర్ప్రైజ్ ఉంటదా? అండ్ మన ట్రిపుల్ హెచ్ కూడా రియాక్షన్ ఇచ్చిండనమాట ఈ పోస్టర్ పైన. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. ఎంటర్‌టైనర్ వర్సెస్ డిస్ట్రాయర్ అని మెన్షన్ చేసిండు. సో, ఎంటర్‌టైనర్ అంటే మన జెవుసో, డిస్ట్రాయర్ అంటే మన గుంతర్ అన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రా ప్రివ్యూ గురించి. సో, రా ప్రివ్యూ గురించి మాట్లాడే కన్నా ముందు రా టైమింగ్స్ గురించి మాట్లాడదాం. మళ్ళొకసారి రా టైమింగ్స్ అనేవి చేంజ్ అయినాయన్నమాట. సో, మనకి లాస్ట్ వీక్ అంతకుముందు 12:30కి వచ్చింది నైట్. బట్ మనకి రేపు జరిగే రా 1:30కి వస్తదన్నమాట. సో, ఈ రోజు నైట్ అంటే మీరు కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. సో, ఈ రోజు నైట్ అంటే మనకి 1:30కి లైవ్ అనేది స్టార్ట్ అయిపోతది. సో, ఈ రోజు అంటే మనకి ఇప్పుడు 24థ్ డేట్. అండ్ మనకి 12కే 25థ్ పడతదన్నమాట. సో, డేట్ ప్రకారం చూస్తే 25థ్ నైట్ 1:30కి లైవ్ అనేది స్టార్ట్ అయిపోతది. సో, ఈరోజు నైటే మళ్ళీ మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు. నేను డేట్ కూడా మెన్షన్ చేస్తున్నాను. సో, ఈరోజు నైట్ 12 దాటితే 25థ్ డేట్ పడతది. సో, మనకి ఈరోజు నైట్ 1:30కి లైవ్ అనేది స్టార్ట్ అయిపోతదనమాట. అండ్ మనకిప్పుడు సోనీ లివ్‌లో చూసేవాళ్ళు చాలామందుంటారు. సో, వాళ్ళకేందంటే ఇప్పుడు మనకి లైవ్ ఎప్పుడైతే వస్తదో అప్పుడు మనకి ఎగ్జాక్ట్‌గా లైవ్ అనేది స్టార్ట్ అయిపోతది. 1:30కి లైవ్ స్టార్ట్ అయిపోతది. అండ్ లైవ్ ఎండ్ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్‌కి, 2 అవర్స్‌కి మళ్ళీ మనం రాని కావచ్చు, స్మాక్ డౌన్ కావచ్చు చూడొచ్చు. సో, వాళ్ళకేందంటే యాప్‌లో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో చూసే వాళ్ళకేందంటే సో, వాళ్ళకి 1 అవర్ తర్వాత, 2 అవర్స్ తర్వాత మళ్ళీ రీప్లే చూడొచ్చనమాట. బట్ టీవీలో చూసే వాళ్ళకైతే కొంచెం టైం పడతది. సో, టీవీలో మళ్ళీ రీప్లే ఎప్పుడు ఇస్తారో నాకు కూడా ఐడియా లేదు. ఎందుకంటే నేను టీవీలో చూడను. నేను డైరెక్ట్‌గా యాప్‌లోనే చూస్తాను, క్విక్‌ఫై‌లో చూస్తాను, లేదంటే సోనీ లివ్‌లో చూస్తాను. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో చూసేటోళ్ళకైతే అంటే వెంటనే చూడొచ్చు. ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ షో మొత్తం చూడొచ్చనమాట. బట్ టీవీలో చూసే వాళ్ళకైతే కొంచెం టైం పడతది. సో, లైవ్ అనేది 1:30కి స్టార్ట్ అవుతదనమాట రేపు జరిగే రా. అండ్ ఇక నెక్స్ట్ మాట్లాడదాం రేపు జరిగే రా ప్రివ్యూ గురించి. రేపటి రా కోసం కొన్ని మ్యాచెస్ అయితే అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్నాయన్నమాట. సో, మనకి బ్రాన్ బ్రేకర్ వర్సెస్ పెంటాగన్ మధ్య ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయితే అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉంది. ఈ మ్యాచ్ మనకి రేపటి రాలో చూడడానికి దొరుకుతదన్నమాట. అండ్ లాస్ట్ వీక్ రాలో వీళ్ళిద్దరూ ఫేస్ టు ఫేస్ అయితే వచ్చినారు. సో, మ్యాచ్ కూడా అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ అంతేకాకుండా రక్వెల్ రోడ్రిగేజ్ వర్సెస్ మన లైరా వాల్కేరియా మధ్య ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ కూడా అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉంది. అండ్ అంతేకాకుండా మన జెవుసో అండ్ మిస్టరీ పార్ట్నర్ వర్సెస్ మన ఆస్టిన్ థియరీ అండ్ గ్రేసన్ వాలర్ మధ్య ఒక టాగ్ టీమ్ మ్యాచ్ అయితే ఉంది. సో, ఈ మ్యాచ్ కూడా మనకి రాలో చూడడానికి దొరుకుతది. అండ్ అంతేకాకుండా చాడ్ గేబుల్ వర్సెస్ మన డ్రాగన్ లీ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉందన్నమాట. అండ్ అంతేకాకుండా మనకి మన సీఎం పంక్ కూడా లైవ్ వస్తున్నారు. అండ్ కోడీ రోడ్స్ అండ్ జాన్ సీనా మధ్య కూడా సెగ్మెంట్ అయితే ఉండబోతుందన్నమాట. సో, లాస్ట్ టైమ్ వీళ్ళిద్దరి మధ్య సెగ్మెంట్ జరిగింది. వేరే లెవెల్‌లో ఉండింది. అండ్ ఈ వారం అంటే రేపు జరిగే రాలో కూడా వీళ్ళిద్దరైతే వస్తున్నారనమాట. అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్నారు. అండ్ ఇవి ఇప్పటి వరకు రా కోసం అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్న మ్యాచెస్.
అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కోడీ రోడ్స్ గురించి. సో, మన కోడీ రోడ్స్ 350 రోజులుగా యాస్ ఎ ఛాంపియన్‌గా ఉన్నాడన్నమాట. లాస్ట్ ఇయర్ రెస్సల్ మేనియా 40లో మన కోడీ రోడ్స్ ఛాంపియన్‌షిప్‌నైతే గెలిచిండు. అండ్ అప్పటి నుండి కౌంట్ చేస్తే ఇప్పటి వరకు ఈ రోజు వరకైతే 350 రోజులైతే యాస్ ఎ ఛాంపియన్‌గా ఉన్నాడు కోడీ రోడ్స్. ఇంకొక 2 వీక్స్ అయితే మన కోడీ రోడ్స్ 1 ఇయర్ యాస్ ఎ ఛాంపియన్‌గా ఉంటాడన్నమాట. సో, మరి కోడీ రోడ్స్ 1 ఇయర్ ఛాంపియన్‌గా ఉంటాడా? లేదంటే ఈ రెస్సల్ మేనియా 41లో ఓడిపోతాడా? సో, ఇప్పుడు రెస్సల్ మేనియా 41 అనేది మనకి ఏప్రిల్ 20 అండ్ 21న ఉందన్నమాట. సో, ఎలా చూసుకున్నా సరే మన కోడీ రోడ్స్ 1 ఇయర్ యాస్ ఎ ఛాంపియన్ కంప్లీట్ చేస్తాడన్నమాట. సో, ఇంకా చాలా టైం ఉంది. 2 వీక్స్ దాటితే మన కోడీ రోడ్స్ అంటే 1 ఇయర్ కంప్లీట్ అయిపోతాడు యాస్ ఎ ఛాంపియన్‌గా. సో, ఎలా అయినా సరే ఆ 1 ఇయర్ టైటిల్ రెయిన్ కంప్లీట్ చేస్తాడన్నమాట మన కోడీ రోడ్స్. సో, ఇది కోడీ రోడ్స్ ఫ్యాన్స్ కోసమైతే ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అండ్ మీరు చెప్పండి కోడీ రోడ్స్ టైటిల్ రెయిన్ ఎలా అనిపించింది మీకు? నచ్చిందా లేదా? సో, కొంతమందికైతే నచ్చలేదంటారు. కొంతమందికైతే నచ్చిందని అంటారు. అండ్ ఇప్పుడైతే మన కోడీ రోడ్స్ టైటిల్ రెయిన్ అండ్ ఇప్పుడైతే కోడీ రోడ్స్ ఫ్యూడ్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందన్నమాట. అండ్ ఇప్పుడు మన జాన్ సీనాతో మ్యాచ్‌లో ఫైట్ చేయబోతున్నారు. సో, వీళ్ళ మధ్య ఫ్యూడ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఎవ్వరు కూడా ఇప్పుడు మనకి రాని మిస్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన సెత్ రాలిన్స్ అండ్ పాల్ హేమన్ గురించి. నిన్నటి వరకైతే మన సెత్ రాలిన్స్‌తో పాల్ హేమన్ కలుస్తారని ఒక చిన్న రూమర్ మాత్రమే ఉంది. అండ్ ఈరోజు వేరే లెవెల్‌లో టాక్ వినిపిస్తుందన్నమాట. సో, మన సెత్ రాలిన్స్‌తో పాల్ హేమన్ కనిపిస్తారని. నిన్ననైతే జస్ట్ చిన్న రూమర్. ఈ రోజైతే ఆ టాక్ అనేది పెరిగింది. సో, మన పాల్ హేమన్ రెస్సల్ మేనియా 41లో రోమన్ రైన్స్‌కి అండ్ సీఎం పంక్‌కి ఇద్దరికి బెటరైజ్ చేసి మన పాల్ హేమన్ సెత్ రాలిన్స్‌తో కలుస్తారని ఇలాంటి టాక్ అయితే ఎక్కువగా వినిపిస్తుంది. అండ్ ఇది మామూలు షాకింగ్ కాదన్నమాట. ఇప్పుడు ఈ మ్యాచ్ అయితే రెస్సల్ మేనియా మెయిన్ ఈవెంట్‌లో జరగబోతుంది. సో, ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేసేది ఏంది? మన పాల్ హేమన్ సీఎం పంక్ సైడ్ కలవచ్చు. లేదంటే సీఎం పంక్‌కి హెల్ప్ చేయొచ్చని ఈ టైప్‌లో చాలామంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. బట్ మన ట్రిపుల్ హెచ్ ఏం చేస్తుండు రీసెంట్ డేస్‌లో ఫ్యాన్స్ అందరికీ షాక్ ఇస్తున్నాడు. సో, మేబీ ఇప్పుడు ఆ షాక్ అంటే పాల్ హేమన్ సీఎం పంక్‌తో కలవకుండా అండ్ రోమన్ రైన్స్ సైడ్ ఉండకుండా డైరెక్ట్‌గా సెత్ రాలిన్స్‌తో కలిస్తే వేరే లెవెల్‌లో ఉంటదన్నమాట. అండ్ ఫ్యాన్స్ అందరూ వేరే లెవెల్‌లో షాక్ అయిపోతారు. అసలు పాల్ హేమన్ ఏంది సెత్ రాలిన్స్‌తో కలిసింది ఏందని చాలామంది ఫ్యాన్స్ షాక్ అవుతారన్నమాట. అండ్ దీన్ని ఫర్దర్‌గా చాలా అంటే చాలా చూపించొచ్చు. అంటే సెత్ రాలిన్స్ క్యారెక్టర్‌ని ఇంకా బెటర్‌గా చూపించొచ్చు. అండ్ రోమన్ రైన్స్, సెత్ రాలిన్స్ వీళ్ళ మధ్య ఫ్యూడ్‌ని ఇంకా వేరే లెవెల్‌లో చూపించొచ్చు. అండ్ సీఎం పంక్ కూడా వీళ్ళ మధ్యలో ఉంటాడు. సో, వేరే లెవెల్‌లో ఉంటదన్నమాట. దాని తర్వాత స్టోరీ లైన్. బట్ అది ప్లాన్స్ చేస్తుందా, చేస్తలేదా అనేది తెలవదు. బట్ రూమర్స్ అయితే ఉన్నాయి. నిన్నటి వరకైతే కొంచెం ఉండే. బట్ ఈరోజు ఎక్కువ అయిపోయాయన్నమాట. మన సెత్ రాలిన్స్‌తో పాల్ హేమన్ కలుస్తాడని. సో, మరి మీరేమంటారు? పాల్ హేమన్ సెత్ రాలిన్స్‌తో కలిస్తే మంచిగుంటదా? రోమన్ రైన్స్ దగ్గరనే ఉంటే మంచిగుంటదా? లేదంటే సీఎం పంక్‌తో కలిస్తే మంచిగుంటదా? మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో, వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీ మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఆ లింక్‌ని క్లిక్ చేసి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయండి.